హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్సలాముఅలైకుం నమస్తే. అందరు బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. సో ఈరోజు నా బ్లాగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే సౌదీ వెళ్తున్నాను అనమాట. సౌదీ అరేబియాకి ఖతర్ నుంచి వెళ్తున్నాను. సూర్యుడిని చూశారు కదా ఎంత బాగున్నాడో. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమించే సమయం ఇది. సన్సెట్ నాకైతే చాలా బాగుంది. చెప్పడం మర్చిపోయినాను. సౌదీకి ఎందుకు వెళ్తున్నాను నేను కదా. ఉన్న బలంగా ఉంటా ఈ మధ్య మీరు కూడా వార్తల్లో చూసి ఉంటారు. దేశాల పేరు ఎత్తడం మంచిది కాదేమో. నేనున్న దేశంలో పిఎం వల్ల డాడీ చనిపోవడం వల్ల, తండ్రి గారు చనిపోవడం వల్ల యుద్ధం ఆపేశారనమాట 12వ తేదీ. దాని తర్వాత మళ్ళీ ఉన్న పలంగా శుక్రవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా బాంబులు వేశారు. అలా వేయడం వల్ల మిసైల్స్ కొట్టడం వల్ల నమాజ్ చదువుకొని వెంటనే బయటకు వచ్చేయాల్సి వచ్చేసింది. అదే బయలుదేరాల్సి వచ్చింది. వెంటనే బయలుదేరేసాము. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినాను. ఈడేంద్ర బాబు కొన్ని వీడియోలు నిలువుగా తీశాడు, కొన్ని వీడియోలు అడ్డానికి తీశాడు అని అనుకోవద్దు. అది వీడియోలు స్టార్ట్ చేయకముందు తీసిన వీడియోలు అవి నిలువుగా తీశాను అనమాట. వీడియోలు తీయడం మొదలుపెట్టిన తర్వాతే నేను ఫుల్ స్క్రీన్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే స్టాండ్ తీసుకోవాలనుకున్నా, మర్చిపోయాను. తీసుకోలేదు. ఇప్పుడు కూడా చేత్తోనే తీస్తున్నాను. ఇసుకే దారిలో పోతున్నాం ఇప్పుడు. చూసారు కదా, రోడ్డుకి ఇరువైపులా మొత్తం ఇసుకే ఉంది. ఏ వైపు చూసినా కూడా ఒక పక్క సన్సెట్, ఇంకో పక్క ఎడారి ప్రాంతంలో రోడ్డు మీద పోతా ఉంటే ఇరువైపులా ఇసుక గనులు చాలా ఉన్నాయి. చూసారు కదా, ఈ ఇసుక ఇప్పుడు ఎంత కొండల మారి ఉందో. చంద్రుడిని కూడా చూడండి. ఇదొక్కటే కాదు, ఇంకా ముందు ముందు చంద్రుడి క్లిప్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా ఆనందించండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మబ్బు అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇసుక తుఫాన్ అన్నాను కదా ఇందాక. ఇసుక తుఫానుకి మీకు చెప్పాలంటే ఇవి ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు మాత్రము రోడ్డు మీద చూడాలి ఇసుక ఎంత వస్తూ ఉంటుందో గాలికి. ఒకసారి మాత్రం నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఏంటంటే ఇదే విధంగా మా అక్కకు పోయేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఎడర్లో కరెక్ట్గా ఇసుక తుఫాన్ అనేది వచ్చింది. నాకు మమ్మీ ఈ సినిమాలో చూడడమే తప్ప ఇసుక తుఫాన్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైము రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. అదన్నమాట. చాలా భయం వేసింది కూడా. ఎదురుగా బండ్లు కూడా కనబడవు, అంత ఘోరంగా వచ్చింది అది ఇసుక తుఫాను. అదన్నమాట ఫ్రెండ్స్. ఇంకపోతే మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసినాం అనమాట మా ముసలోడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా పెట్రోల్ బంకు. మా ముసలోడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి ఈ ఏరియాకి ఆల్మోస్ట్ ఒక 14-15 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈ ఏరియా పేరు మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. లేదంటే నేనే చెప్తాను. మురైద్బా అంటారండి దాన్ని. అదే ఆ మతక పేరు, ఆ ఏరియా పేరు మురైద్బా అంటారు. చంద్రుడిని చూశారు కదా, ఈరోజు ఎందుకు చాలా అందంగా కూడా ఉన్నాడు. డైలీ కూడా ఉంటాడు. ఈరోజు కొంచెం షేప్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇప్పుడు దగ్గరికి. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ చేయండి. చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి. మీ ద్వారా కుదిరితే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. షేర్ చేయండి కంపల్సరీ. అప్పుడే నా వీడియో కూడా కొంచెం యూట్యూబ్లో రీచ్ అనేది పెరుగుతుంది. అది హోమ్ పేజ్లోకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అడుగుతున్నాను ఫ్రెండ్స్, తప్పకుండా చేయండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కాలన్నమాట. మనం ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కేసి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసినాము. ఇదన్నమాట.
సో ఇప్పుడు ఈ రైట్ నుంచి తీసుకొని ఫ్లైఓవర్ నిదానంగా ఎక్కాలి. సో ఫ్లైఓవర్ మాత్రం చాలా స్లోగా ఎక్కాలి, లేదంటే టైర్లు మామూలు సౌండ్ రావు, కిర్రని వస్తూ ఉంటాయి. సో అందుకే అందులో ఇంకోటి ఏదో వాలిపినట్టుగా అనిపిస్తుంది, ఇట సర్కిల్ కొట్టినట్టు. సర్కిళ్ళలో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అలా ఉంటుంది. సీట్ కూడా ఒక వైపు వాలిపినట్టు అనిపిస్తుంది. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగేసి స్ట్రైట్గా వెళ్ళామంటే ఇటు రైట్ సైడ్ వెళ్తే మాత్రం, ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కాం కదా, అదే ఫ్లైఓవర్ ఎక్కకుండా స్ట్రైట్కి వెళ్తే మాత్రం రియాద్ వస్తుంది, తాయిఫ్ వస్తుంది, సో జిద్దా, మక్కా అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో అది కూడా ఒకవేళ వీలు కుదిరితే అది కూడా మీకు నేను బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఇది వచ్చేసి చిన్న రెస్టారెంట్ అనమాట, మతాము. సో నేను కూడా 1-2 సార్లు వచ్చి తిన్నాను. సో బాగుంటుంది, కేరళ వాళ్ళది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆ ఎదురుగా కనపడుతున్నది మాత్రం బకాల అంటారండి. ఈ ఏరియాకి ఇదే పెద్ద బకాల. సో బకాల అంటే మన మాటలో చెప్పాలంటే ఒక చిన్న సూపర్ మార్కెట్ అనమాట. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసినామండి. ఇప్పుడు ఈ రైట్ కాకుండా నెక్స్ట్ రైట్ వచ్చేసి రైట్ అని కొట్టినామంటే మమ్మల్లోడోళ్ళ తమ్ముడోళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసినట్టే. మీరు మాత్రం మర్చిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. దాని తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట సింబల్ మాత్రం గట్టిగా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వచ్చి చేరుతుంది. సో అదొకటే నేను కోరుకుంటున్నా మీ దగ్గర నుంచి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టింగ్ వల్లే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే అడుగుతున్నాను, మర్చిపోకుండా చేయండి. ఏం ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ కూడా చూశారు కదా, అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రదేశంలో పిల్లోళ్ళు ఎక్కువ ఉంటారు. సో పిల్లోళ్ళు ఈ సందుల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు బండ్లు అంటే కూడా భయం లేదు. సో అడ్డం దొరుకుతూ ఉంటారు. ఇది మ్యాన్ హోల్ టైప్, ఇది అండర్ గ్రౌండ్లో మ్యాన్ హోల్ టైపు, డ్రైనేజీలన్నీ క్లీన్ చేయడానికి అక్కడి నుంచి లాగుతారు. సో నైట్ బండ్లు వస్తాయన్నమాట. సో రైట్ సైడ్ కనిపించేదే మా ముసలోళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు. సో ఇది పార్కింగ్ అనమాట. ఒక నెల రోజులు ఎవరు లేకుండా పోయేసరికి ఇల్లు మొత్తం పాత పడిపోయిన బంగ్లా మాదిరిగా తయారైంది. సో ఇప్పుడు మాత్రం సామాన్లన్నీ దింపి పని మనుషులకు కూడా పని చాలా ఉంది. సో మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఖుదాఫేస్ ఉంటా, బాయ్.